నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ ప్రారంభోత్సవం. పలు సెంటర్లను ప్రారంభించిన మంత్రి దనసరి అనసూయ సీతక్క. దగదర్తి మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం. బీజేపీ జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరిక. తార్నాక స్ట్రీట్ నంబర్ 10 లోని ఆడమ్స్ హెవెన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణేష్ నవరాత్రులలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానం. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్, కోమలి డిజిటల్ స్టూడియో, బుక్ స్టాల్, జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్, సునీత ఎంబ్రాయిడరీ వర్క్ శారీ సెంటర్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ములుగు మండలం జాకరం గ్రామంలో 28.25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి సంపత్ రావు, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఈఈ అజయ్ కుమార్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఈ జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనిచేస్తున్నటువంటి మన ఉద్యోగులకు అందరికీ, మరి ముఖ్యంగా వాస్తవాలను మన దృష్టికి తీసుకొస్తున్నటువంటి పత్రికా మీడియా సోదరులకు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా చెప్పండి, కలెక్టర్ గారికి కానీ, నాకు కానీ, సంబంధిత అధికారులకు కానీ. తప్పకుండా ఈ నియోజకవర్గం, ఈ జిల్లా మనది కాబట్టి మనం అందరం సమిష్టిగా, రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్లప్పుడే, తర్వాత అంతా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈసారి మరి వరదలు లాంటి ఎక్కడ చిన్నది వచ్చినా కూడా రాత్రి ఊళ్ళలో కాపలా ఉన్నట్టుగా ఉన్నారు. ప్రతి ఒక్క అధికారిని మేము గతంలో ఏదైతే వరదలు వచ్చిన ప్రాంతాలను గుర్తించి మరి మండలానికి 5-6 అధికారులతోటి మండల ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా దానికి కమిటీ వేసుకొని అక్కడ ప్రతి ఊర్లో నైట్ ఆల్ట్ అధికారులను కూడా పెట్టడం జరిగింది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సంబంధిత ఇతర శాఖల అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా అందరి యొక్క సమన్వయంతో ఈ రోజు వరకు వరదల బీభత్సం మన మీదికి రాకుండా, నష్టాలు జరగకుండా చాలా వరకు మనము కాపాడుకోగలిగినాం. సమ్మక్క సార్లమ్మ దయతోటి వాస్తవానికి వచ్చినటువంటి సుడిగాలి కూడా, టొర్నాడో, అది కూడా మన మీదికి రాకుండా అది చెట్ల మీద నుంచి పోయింది. వాస్తవానికి అది కనుక ఊర్ల మీదకి వస్తే అసలు మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది. కాబట్టి మనమందరం మన వెనుకబడ్డ ప్రాంతాన్ని కులము, మతము, ప్రాంతం అని కాకుండా మన అందరం రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ములుగు జిల్లాను, ములుగు నియోజకవర్గాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. అయ్యగారులకు కూడా ముఖ్యంగా. దగదర్తి మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. అధికార ఎన్డీఏ కూటమి, వైసీపీ పార్టీ నాయకులు కలిసి బీజేపీ పార్టీని అణగదొక్కుతున్న వైనాన్ని ఆయన ఖండించారు. అధికారంలోకి వచ్చిందని సంతోషపడుతున్న కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీని, కార్యకర్తలని, వారి ఆస్తులపైన విధ్వంసం చేస్తున్న దగదర్తి మండల నాయకులు, దగదర్తి మండలంలోని భారతీయ జనతా పార్టీని దూరం పెడుతున్న అధికార పార్టీ, దగదర్తి మండలంలో నాడు రాఘవేంద్ర హైస్కూల్ ఆస్తులపై దాడి, ఈ రోజు నోటీసుల జారీని భరత్ కుమార్ యాదవ్ ఖండించారు. మాకు సరైన న్యాయం జరగకపోతే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని, దగదర్తి మండలంలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే దేనికైనా సిద్ధమంటున్నారు బీజేపీ నాయకులు. పార్టీ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు కూడా మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములు, ఇది మర్చిపోయినట్టున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి. తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు పడబడతాము, లేపేస్తామంటే కుదరదు. దీనికోసం ఎంత దూరమైనా పోయేదానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఈరోజు మన వెంకటేశ్వర్ల గారి యొక్క ప్రాపర్టీ ఏదైతుందో రాఘవేంద్ర స్కూల్, దాన్ని డెమాలిష్ చేయాలని నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఎక్కడైనా సరే అప్రూవ్ చేసుకున్నటువంటి
ఇళ్ళు ఏమన్నా ఉన్నాయంటే నాకు తెలిసి ఎక్కడన్నా తక్కువే ఉంటాయి గ్రామాల్లో. ఎందుకంటే గ్రామరత్వంలో ఇళ్ళు కట్టుకుంటారు, అక్కడ అప్రూవల్ సహజంగా ఉండవు. పట్టణాల్లో అయితే అప్రూవల్ తీసుకుంటారు, వారి యొక్క ఇళ్ళు లోన్లకు వెళ్తారు. గ్రామాల్లో లోన్లకు వెళ్తారు కాబట్టి లోన్ గ్రామాల్లో ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇళ్ళు వాళ్ళ ప్లేస్లో ఇళ్ళు కట్టుకుంటారు. వాటిని డెమాలిష్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ సహించదు. ఇది పర్ఫెక్ట్గా తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి కుదరదు. మీరిద్దరే కుమ్మక్కయ్యి ఇంకా ఏ పార్టీ రాకూడదనే ఒక ఆలోచనతో మీరు చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిఘటించద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకి, పురంధరేశ్వర గారు మా అధ్యక్షుల వారికి, అదేవిధంగా మా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలియజేస్తాం, సెంట్రల్ మినిస్టర్ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఆయన యొక్క మెయిల్కి కానీ లేకపోతే కలిసి మేము ఆయనకు కూడా ఈ యొక్క లెటరు, ఈ దగదత్తులో జరిగేటువంటి ఏదైతే దౌర్జన్యాలు ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క అర్జీ రూపంలో కావచ్చు, అదేవిధంగా మా యొక్క విషయాలను కూడా తెలియజేస్తూ వారికి కూడా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ నాయకుల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. జాగ్రత్తగా ఉండాలి కొరవ పార్టీలన్నీ కూడా అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని తార్నాక స్ట్రీట్ నెంబర్ 10లోని ఆడమ్స్ హెవెన్ లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు విజయేందర్ లాషియాల్, మే వైలెట్ లాషియాల్, సీజల్ వాషియాల్, అన్స్ లాషియాల్, షియా లాషియాల్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా విజయేందర్ లాషియాల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలకు కాలనీవాసులు పాల్గొని వినాయకుడి పూజలు నిర్వహిస్తారని చెప్పారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు, యువత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. మండపంలోని గణేశుని దర్శనానికి వచ్చే భక్తులకు 9 రోజుల పాటు నిత్యం అన్నదానం కార్యక్రమం చేపడుతున్నామని వారు తెలియజేశారు. అన్నదానం అంతా మాత్రం 4-5 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఇక్కడ అంతా యూత్ ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. పూజా కార్యక్రమాలకి ఈ వయసు మళ్ళిన వాళ్ళంతా వస్తారు. ఆ తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత నిర్వాహకులు ఈ యంగ్ పీపుల్ కోసమని రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అది చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. అది చూడవలసిందే, ప్రతి ఒక్కళ్ళు చూడవలసిందే, దాంట్లో పార్టిక్ చేయవలసిందే. దానివల్ల చాలా ఆనందం, యూత్ అంతా కూడా చాలా ఆనందపడుతుంది. అది 1వ క్లాస్ చదువుతున్న పిల్లవాడే కానీ, కాలేజీలో చదువుతున్న పిల్లవాడే కానీ, ఉద్యోగం చేస్తున్నవాడే కానీ, యూత్లో ఉన్నవాడైనా సరే అందరికీ వాళ్ళకి తగ్గట్టుగా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా చాలా ముదావహం. సో అలాగని భక్తికి భక్తి, ఆటలకి ఆటలు, వినోదానికి వినోదం, మహాప్రసాదానికి మహాప్రసాదం అన్నీ కలగలుపుకొని ఉన్న ఈ మండపాన్ని, దీని యొక్క ప్రత్యేకత ఇలాగ చాలా జరగడం, అది కూడా సొంత ఇంట్లో చేయడం అనేది అది చాలా చాలా అరుదుగా జరిగే విషయం. సో నాకు తెలిసి సొంత ఇంట్లో ఇంత అవకాశం ఇచ్చిన, ఇంత అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుస్తున్నారు. జనసామాన్యానికి వచ్చేటట్టుగా వెళ్ళేటట్టుగా చేస్తున్నారు. సొంత ఇంట్లో ఇంత భారీ స్థాయిలో చేయడానికి మరి ఒకసారి వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
జనాలు కూడా మన జనసామాన్యం కూడా దీన్ని తగు రీతిలో గుర్తించి దర్శించుకొని భక్తితో ఉండి మన వినాయకుడి యొక్క ఆశీస్సులు అందరూ పొందవలసిందిగా కోరుచున్నారు. తెలంగాణలో పోలీసుల కట్టుదిట్టమైన ప్రణాళికలతో మావోయిస్టుల కట్టడికి ముందుకు వెళ్లడంతో గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టులు తెలంగాణ నుండి సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్కు స్థావరాలను మార్చారు. దండకారణ్యంలోని ఛత్తీస్గఢ్ నుండే వారి కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. దండకారణంలోని ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు కంచుకోట ప్రాంతాలకు అక్కడి బలగాలు చేరుకొని మావోయిస్టులపై వరుసగా దాడులు చేస్తున్న నేపథ్యంలో 200 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీంతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగలడంతో తమను తాము రక్షించుకొని తమ దళాలను తిరిగి పునర్నిర్మించుకోవడానికి తెలంగాణ అడవుల్లోకి రావడం జరిగింది. ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలోని అడవుల్లోకి మావోయిస్టులు వచ్చారన్న నిఘా సమాచారంతో తెలంగాణ పోలీసులు గత 2 నెలలుగా ఈ 2 జిల్లాల అడవుల్లోని మావోయిస్టు స్థావరాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే జూలై 25 నాడు పోలీసులు నిఘా వర్గాల సమాచారంతో గుండెల అడవుల్లో లచ్చన్న దళం స్థావరాలపైన కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పుల్లో భూపాలపల్లి జిల్లాకు గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన అశోక్ అనే మావోయిస్టు మృతి చెందాడు. ఆ కాల్పుల నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసుల నిఘా నీడలో సమాచారం తెలుసుకుంటూ నిన్న వారి స్థావరాలపైన విడుచుకుపడడం జరిగింది. దీంతో లచ్చన్నతో సహా 6 మావోయిస్టులు మృతి చెందారు. మరో కీలక నాయకుడు తప్పించుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించుకొని వారి కోసం అడవులను జల్లెడపడుతున్నారు. దండకారణ్యం సరిహద్దు అడవుల్లో ప్రజలు బిక్కుబిక్కు అంటున్న పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో నిన్న జరిగిన ఎన్కౌంటర్తో ఒక్కసారిగా తెలంగాణ ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ అడవుల్లో తలదాచుకోవాలని జూలై నెలలో ఫెర్రీ పాయింట్ల ద్వారా తెలంగాణ అడవుల్లోకి వచ్చిన మావోయిస్టులకి ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో మావోయిస్టుల ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎవరు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏ కాలేజ్? ఏ ఇయర్? నేను ఇక్కడే ఉన్నా. పోలీసులు ఎంత కష్టపడతారని ఇటు పోలీసులు అటు ప్రెస్ వాళ్ళు మాకు తెలుసా అన్న ఈ ఏరియా మాకు తెలియనే తెలుసు. कितना लैंड ऑलरेडी चला गया जो दिख रहा है ना सर उधर दिख रहा है నేను చెప్తామా ఒకటి మా అదే మాట చెప్తాను వాళ్ళతో ప్రాబ్లం ఉంది వాళ్ళతో చెప్తాను వాటర్ ఇక్కడ ఇటే వస్తాయి సార్ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అవును ఆయన A2
ఏటూరు నాగారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో అటవీ అమరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఏటూరు నాగారం బ్లడ్ డోనర్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రమేష్ రక్తదానం చేసి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే అని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన రక్తదాతలకు అందరికీ పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అబ్దుల్ రెహమాన్, షకీల్ పాషా, చంద్రమౌళి, బాలరాజు, మాలవి శీతల్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు నరేందర్, అఫ్సర్ నిస్సా, కోటేశ్వర్, శోభన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది, ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్, మెరుగు హరీష్, ఖాజా పాషా, గండపల్లి సుకేష్, మహమ్మద్ మున్నా, నాగావత్ కిరణ్, ఖలీల్, అఖిల్ యాదవ్, సాయి, అందేకర్ నగేష్, రాజేంద్రలతో పాటు తదితరులు పాల్గొన్నారు. తీసుకోమంటారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్ జన్మదిన వేడుకలు నారాయణపేట జిల్లా కేంద్రంలోని రాము జరంగ్ సామిల్లో అభిమానులు, పార్టీ నాయకుల మధ్యన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు శాలువా, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన నాయకులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కుర్వా మనోజ్, కోయిలకొండ మనోజ్, బండి ఆనంద్, జరంగ్ రాము, మసి పవన్, అభిలాష్, విజయ్, భాస్కర్ల ఆధ్వర్యంలో భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేయించి భారీ బాణసంచాతో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ మరెన్నో రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మంచి పనులు చేయాలని కోరుతూ పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, పుర కౌన్సిలర్ ఎండి సలీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ ప్రసాద్ గౌడ్, సరాఫ్ నాగరాజు, కోనంగేరి హనుమంతు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రిషి ముదిరాజ్, శివవీరారెడ్డి, మాజీ కౌన్సిలర్లు వినోద్, మారుతి, మైనుద్దీన్, హసనుద్దీన్, వెంకుగౌడ్, కార్తీక్, సత్వరెడ్డి, రామ్ గోపాల్, మాజిద్ పాషా తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు నుండి చింతలపాలెం రోడ్డులో వెళ్తున్న స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రోడ్లు బురదమయం కావడంతో బస్సు పొలాల్లోకి దూసుకు వెళ్లబోయింది. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో బస్సులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇది మేళ్ల చెరువు దగ్గర ఈ కాల రైల్వే స్టేషన్ పక్కబడి ఇలాగ స్కూల్ బస్సు
ఇప్పుడు సైడ్కి బురదతో జారి సైడ్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఉంది. పిల్లలందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ మిస్, పిల్లలకి ప్రమాదం జరిగి ఉండేది. ఈ రోడ్డు గురించి అధికారులు తెలుసుకొని కొంచెం ఇది అందరికీ తెలియజేసే విధంగా కొంచెం ఈ రోడ్డుని బాగు చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలకి జస్ట్ మిస్ అయిపోయినది. చూడండి, బస్సు సైడ్కి ఒరిగిపోయింది, స్కూల్ బస్. ఏమైంది చెప్పండి, మా అందరు చెప్పండి. ఏమైంది? టైరు బురదలో పోయిందా? బురదలో పోయి సైడ్ పోయింది కదా. ఏమైనా జరిగిందా మీకు? ఏమైనా జరిగిందా మీకు? ఏం జరగలేదు, ఏం కాలేదు. బురదకి జారి సైడ్కి పోయింది, అంతేనా? ఓకే. ఏ స్కూల్ మీది? అభ్యాస్ స్కూల్. మేనేజర్ ఏమైంది చెప్పండి, మా అందరు చెప్పండి. ఏమైంది? టైరు బురదలో పోయిందా? బురదలో పోయి సైడ్ పోయింది కదా. ఏమైనా జరిగిందా మీకు? ఏమైనా జరిగిందా మీకు? ఏం జరగలేదు, ఏం కాలేదు. బురదకి జారి సైడ్కి పోయింది, అంతేనా? ఓకే. ఏ స్కూల్ మీది? అభ్యాస్ స్కూల్. మేనేజరువా? ఓకే. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఎదుట సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్లాటూన్ బి సెక్షన్ దళ సభ్యురాలు రోని లొంగిపోయింది. రోని అసలు పేరు పోడియం సోమిడి. మావోయిస్ట్ పార్టీ కమాండర్ కుర్సం సమ్మయ్య ప్రోద్బలంతో 2019వ సంవత్సరం మిలిషియాలో చేరి 6 నెలలు పనిచేసి సాగర్ కమాండర్ కు గార్డుగా కొనసాగుతూ 2013వ సంవత్సరంలో 2వ సెంట్రల్ రీజనల్ ప్లాటూన్ బి సెక్షన్ దళ సభ్యురాలిగా ఏరియా కమిటీ హోదా పొందింది. రోని పలు ప్రాంతాలలో బాంబులు అమర్చిన ఘటనలో పాల్గొంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ కర్రెగుట్ట ఎదురు కాల్పుల్లో జరుగుకొండ పిఎస్ సిఆర్పిఎస్ పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో, ధర్మారం పోలీసుల క్యాంపుపై కాల్పుల ఘటనలో, కవరగుట్ట పోలీసుల దాడులలో తప్పించుకున్న ఈమెపై పలు కేసులున్నాయి. రోనిపై ప్రభుత్వం 4 లక్షల రివార్డును ప్రకటించింది. మావోయిస్టు పార్టీ భావజాలాలపై విరక్తి చెంది పని భారం, తక్కువ క్యాడర్లపై తిండి విషయంలో వివక్షతలు చూపడం, ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి ముఖ్య నేతలు పంచుకుంటున్నారని విచక్షణారహితంగా కొట్టడం, బయట జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సాధారణ జీవితం గడపాలని లొంగిపోయినట్లు, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో జనజీవన స్రవంతిలో చేరారని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పోడియం సోమిడి సెకండ్ సిఆర్సి ఏరియా కమిటీ మెంబర్ నా దగ్గర ఈరోజు సరెండర్ చేశారు. ఆమె చాలా ఎన్కౌంటర్స్లో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. సో అందరితో అభ్యర్థన ఉంది అంటే ప్లీజ్ do not involve in these activity and rather enter into normal public life and enjoy the government schemes and benefits. Thank you. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని పిహెచ్సిలో డాక్టర్లు లేక ఇబ్బంది పడుతున్నారు రోగులు. అక్కడ ఉన్న సిబ్బంది ఓపీ రూమ్ లో కబుర్లు పెట్టుకుంటూ పేషెంట్లను పట్టించుకోకుండా టైంపాస్ చేస్తున్నారని, వచ్చిన పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించిన పరిస్థితి నెలకొందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో ఆసుపత్రులలో డాక్టర్లు సిబ్బంది అలర్ట్ గా ఉండాల్సింది పోగా డాక్టర్ సరిగా అందుబాటులో ఉండరు. ఉన్న సిబ్బంది వచ్చిన పేషెంట్లను నామమాత్రంగా చూసి ఓపీ రూమ్ లో కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్లు చేస్తున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిపోతున్నారు. జిల్లా వైద్యాధికారి అప్పయ్యకు పరిస్థితిని తెలియపరిచినా కూడా ఫలితం లేకపోయిందని మంగపేట మండల వాసులు వాపోతున్నారు.
ఎప్పుడు లేని కంప్లైంట్లు క్లైంట్కి వస్తాను వ్యవస్థలో ఉన్నదో వ్యక్తులు ఉన్నదో తెలుసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ ప్రారంభోత్సవం. పలు సెంటర్లను ప్రారంభించిన మంత్రి ధనసరి అనసూయ సీతక్క. దగదర్తి మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం. బీజేపీ జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరిక. తార్నాక స్ట్రీట్ నంబర్ 10 లోని ఆడమ్స్ హెవెన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణేష్ నవరాత్రులలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.